ఒకటి చెప్తాను. ఇప్పుడు మనం బయట చూసినాం అనుకో, జనరల్గా ఏమంటారు, ఇప్పుడు నీకు ఎంసెట్లో ఒక 2,000 రూపాయలు ర్యాంక్ వచ్చింది అనుకో, 2,000 3,000 ర్యాంక్ వస్తే నీకు వెటర్నరీలో రావడానికి ఛాన్స్ ఉంటుంది, లేకుంటే 1,000 లేకుంటే 8,000 లోపు వచ్చింది అనుకో నీకు అగ్రికల్చర్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తారు. కాకపోతే అసలు రియాలిటీ ఏం తెలుసా, నీకు ఒకప్పటి కట్ ఆఫ్కి ఇప్పటి కట్ ఆఫ్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఒకప్పటికి అయితే కాలేజీలు లేవు కదా, ఇప్పుడు కాలేజీలు మారినాయి, దాని తర్వాత కాలేజీలు పెరిగినాయి. ఇప్పుడు నువ్వు తెలంగాణలో చూస్తున్నావు, ఒకప్పుడు ఎన్ని ఉండే, మనకు జస్ట్ 5 కాలేజీలు ఉండే, ఇప్పుడు 9 కాలేజీలు వచ్చినాయి. అంటే ఏంటి, కాలేజీలు పెరిగినాయి. ఇప్పుడు అదే నువ్వు ఏపీ తీసుకున్నావు అనుకో, ఉన్న గవర్నమెంట్ కాలేజీలో ఉన్నాయి, కాకపోతే ఏంది నీకు ప్రైవేట్ కాలేజ్ అఫిలియేటెడ్ కాలేజ్ పెంచారు. అంటే ఇప్పుడు జనరల్గా నువ్వు ఎంసెట్ ఎగ్జామ్ రాసినావు కదా, అరే భయ్ ఇప్పటిదాకా నువ్వు ఇంత కష్టపడి ఎంసెట్ ఎగ్జామ్ రాసినావు, ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే నువ్వు ఇక్కడ నుంచి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం ఇంపార్టెంట్. ఫస్ట్ నీకు ఇంత వచ్చిందా ర్యాంక్, అంత వచ్చిందా కాదు, నువ్వు ఫస్ట్ కౌన్సిలింగ్ అటెండ్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఫస్ట్ నీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందనుకో, కోర్స్ పైన సపోజ్ అగ్రికల్చర్ పైన ఇంట్రెస్ట్ ఉందనుకో, నువ్వేం చేయాలి, నీకు వచ్చిన సపోజ్ ఎక్కువ ర్యాంక్ వచ్చింది, నువ్వు అందరూ ఏమంటారు, ఈ ర్యాంక్కి అసలు సీట్ రాదు, అది రాదంట. కాకపోతే రియాలిటీ చెప్తాను, ఇప్పుడు ఇలా అగ్రికల్చర్ 2 3 4 రౌండ్స్ ఉంటాయి. ఈ రౌండ్స్లో వచ్చిన ప్రతి ఒక్కరు ఉంటారా, ఉండరు. ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ అయిపోయే లోపు ఫస్ట్ సెకండ్ రౌండ్లో వచ్చిన వాళ్ళు చాలా మంది డిస్కంటిన్యూ చేసుకొని వెళ్ళిపోతారు. అట్లాంటప్పుడు నువ్వు ఎవరైతే లాస్ట్ కౌన్సిలింగ్ వరకు ఉండి మాపప్ రౌండ్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సీట్ వస్తుంది. నేనేమంటున్నా అంటే, లాస్ట్ కౌన్సిలింగ్ వరకు మాపప్ రౌండ్ వరకు ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకైతే బరాబర్ సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది.